హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, ఈ సంవత్సరంలో మీరు ఎటువంటి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు, మీ లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకోవచ్చు. Wheel of Fortune. Okay. Knight of Wands. Knight of Pentacles. The Hanged Man. Six of Wands. Queen of Swords. Knight of Cups. The World card. Ace of Pentacles. The Fool card. Seven of Swords. 10 of Swords. 2 of Swords. 3 of Cups. 10 of Pentacles. King of Pentacles. Okay. Bottom of the deck. ఇక్కడ మీ లైఫ్లో స్టక్ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే కనుక ఆ సిచ్యువేషన్ నుంచి అయితే మీరైతే బయటకు వస్తున్నారు. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే బిగ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి. రిలేషన్ పరంగా కూడా మీరు సపరేషన్లో ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ స్టక్నెస్ నుంచి మీరైతే బయటకు వస్తున్నారు. అలాగే ఇక్కడ మనకైతే ట్రావెలింగ్ కూడా కనిపిస్తుంది. చాలా వరకు కొంతమంది అయితే ట్రావెల్ కూడా చేయబోతున్నారు. మీ లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ అవ్వబోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ అంటే కొన్ని ఆగిపోయినవి అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అక్కడికే స్టక్ అయిపోయి అలాంటివన్నీ కూడా మళ్ళీ చేంజ్ అవ్వబోతున్నాయి అన్నమాట. ఎందుకంటే మీరు కూడా చాలా ఇక్కడ డేస్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ నుంచి వెయిటింగ్ అయితే చేస్తున్నారనమాట. ఈ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోతే బాగుండు అని చెప్పి. బట్ ఇక్కడ మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ అక్కడే ఆగిపోయి ఉన్నాయి అన్నీ కూడా. అలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే టఫ్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో మీరైతే ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి, చేంజ్ అయిపోతున్నాయి. మీ లైఫ్ అనేది ఇలా స్లో మూమెంట్ ఎనర్జీతో అక్కడే ఆగిపోకుండా ఈ విధంగా స్టక్ అయిపోకుండా యాక్షన్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట మీ లైఫ్లో. కెరీర్ కావచ్చు, అంటే జాబ్ పరంగా కావచ్చు, లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా దానికి రిలేటెడ్గా ఉండే ఏవైనా కూడా చేంజెస్ అవబోతున్నాయి. కెరియర్కి సంబంధించి ఆఫర్స్ అనేవి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాయి. ఆ ఛాన్స్ అనేది ఉందన్నమాట. మీ లైఫ్లో ఫైనాన్షియల్గా కూడా ఒక బిగ్ చేంజ్ అనేది రాబోతుంది. టైం అనేది మీ వైపే తిరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి స్టార్టింగ్ కార్డే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది.
అంటే ఇప్పటి వరకు మీరు ఎంతైతే సఫర్ అవుతున్నారో ఆ లైఫ్ అంతా కూడా ఎండ్ అయిపోయి పూర్తిగా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. అది కూడా గుడ్ టైం తోటి. మనకి అదే చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్ అయితే. అందుకే మనకి స్టార్టింగ్ కార్డు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు మీ ఇంట్యూషన్తో మీకైతే ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏదైనా కూడా మీరు గమనించగలుగుతారనమాట. సిచ్యువేషన్ని ముందే గమనిస్తారు మీరు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ మీకు ముందే అర్థమైపోతూ ఉంటాయి. అటువంటి స్టేజ్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవబోతుంది. ఏదైతే ఇప్పటి వరకు మీరు సఫర్ అవుతూ ఉన్నారో అవంతా కూడా ఎండ్ అయిపోయి ఒక కొత్త లైఫ్ అనేది మీరైతే స్టార్ట్ చేయబోతున్నారనమాట. అది కూడా మీకు అన్నీ ముందే అర్థమైపోతూ ఉంటాయి. అన్ని సిచ్యువేషన్స్ కూడా ముందే మీరు తెలుసుకోగలుగుతారనమాట మీ ఇంట్యూషన్ పవర్ తోటి. ఆ స్టేజ్లోకి మీరైతే వచ్చారనమాట. అలాగే ఇక్కడ మీ లైఫ్లో అన్నీ ఎండ్ చేసి మీ లైఫ్లో పాస్ట్లో ఏదైతే సఫర్ అయ్యారో ఇక్కడ రిలేషన్ పరంగా అవ్వచ్చు, కొంతమంది అయితే మళ్ళీ ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి, రొమాంటిక్ ఆఫర్ ఎవరికైనా ఇవ్వాలి అని చెప్పి మీరు అనుకుంటే కనుక మీకు చాలా బెస్ట్ అవుతుంది అనమాట. మీరు ఏదైతే డిసిషన్ తీసుకుని ఎవరికైతే మీరు ప్రపోజ్ చేస్తారో వాళ్ళు మీ లైఫ్లోకి ఒక బెస్ట్ పర్సన్ లాగా అయితే రాబోతున్నారు. అలాగే ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే ఇక్కడ మీ పార్ట్నర్ నుంచి మీకు మెసేజెస్ రావాలి, కాల్స్ రావాలి అని చెప్పి వెయిటింగ్ చేస్తే కనుక మీకు ఒక బ్యూటిఫుల్ ప్రపోజల్ అనేది రాబోతుంది. చూసారు కదా, నైట్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ నుంచి అంటే మీ పాస్ట్ పర్సన్ నుంచి మీకైతే కమ్యూనికేషన్ అనేది రాబోతుందనమాట. ఈ విధంగా తన ఎమోషన్స్ని అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వ్యక్తి అయితే ఈ విధంగా రాబోతున్నారు. అంటే ఇక్కడ మీ మనసుకి బాగా దగ్గర అయ్యే పర్సన్ నుంచి మీకు ఆ ప్రపోజల్ అనేది వస్తుందన్నమాట. అది మీకు బాగా నచ్చుతుంది కూడా. ఈ వ్యక్తి మీకు చేసే ఆ ప్రపోజల్ ఏదైతే ఉందో అది మీకు బాగా నచ్చుతుంది. ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చేయడం మీకు చాలా సర్ప్రైజ్గా ఉంటుంది. మనసుకి చాలా హ్యాపీనెస్ అనేది మీకు ఇస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా చూసుకుంటే కెరియర్ పరంగా కూడా మీకు మీ లైఫ్లో అయితే విక్టరీ అనేది వస్తుంది. ఇక్కడ జాబ్ పరంగా కెరియర్ పరంగా మీరు ఏవైతే ప్లాన్ చేస్తారో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అన్నమాట. అన్నీ కూడా సక్సెస్ అయ్యి మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ద వరల్డ్ కార్డ్. మీ లైఫ్లో చాలా బిగ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. మీరు ఏ విధంగా అయితే ఇక్కడ బాధపడుతున్నారో, సఫర్ అవుతున్నారో, మిమ్మల్ని చీట్ చేశారో అవన్నీ కూడా ఎండ్ అయిపోయి మీ లైఫ్లో ఒక బిగ్ చేంజెస్ అనేది రాబోతుంది. అది కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ అనేవి మీరైతే ఫేస్ చేయబోతున్నారనమాట. ఈ ఇయర్ అంతా కూడా సెలబ్రేషన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా మీకైతే మీ లైఫ్లోకి రాబోతున్నారు. అలాగే కొత్త రిలేటివ్స్ కూడా మిమ్మల్ని అయితే కలవబోతున్నారు. అంతా న్యూ బిగినింగ్ అనేది వస్తుంది మీ లైఫ్లో. చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. ఈ ఇయర్ అనేది చాలా బెస్ట్గా కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అవ్వడమే ఈ మంత్ నుంచే మీకు స్టార్ట్ అవుతాయి అటువంటి బిగ్ చేంజెస్ అన్నీ కూడా. మీరు ఇక్కడ బిజినెస్లో, కెరియర్లో, స్టడీ పరంగా ఏదైనా కూడా మీరు ఏవైతే ప్లాన్ చేస్తున్నారో అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అన్నమాట. మీరు పాస్ట్లో ఏ విధంగా థింక్ చేశారో ఆ విధంగా అయితే మీరైతే ఇప్పుడు థింక్ చేయరు. చాలా మెచ్యూర్డ్గా మీరైతే ఆలోచిస్తారు. మీ గురించే మీరు ఆలోచిస్తారు. మీ గురించే మీరైతే ఫోకస్ చేస్తారనమాట. మంచి మంచి డిసిషన్స్ మీరైతే తీసుకుంటారు. ఏదైతే మీకు బెటర్, ఏదైతే మీకు సక్సెస్ని ఇస్తుందో అలాంటి నిర్ణయాలు అనేవి తీసుకోబోతున్నారు. మీరు తీసుకుంటారు కూడా. ఇక్కడ మీరు బిజినెస్ చేయాలి అని అనుకున్నా ఇక్కడ కెరియర్ పరంగా
లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా ఎవరికైనా ప్రపోజల్ చెయ్యాలి అని అనుకున్నా కూడా ఇక్కడ ఏదైతే మీరు ఛాన్స్ తీసుకుంటారో అదైతే న్యూ బిగినింగ్ అవుతుంది. అలాగే మీరు ఎవరి నుంచైనా మెసేజ్ రావాలి అని చెప్పి మీరైతే అనుకుంటే కనుక, ఎదురు చూస్తే కనుక ఆ వ్యక్తి నుంచి మీకు మెసేజ్ వచ్చే టైం అనేది, ఆ ఛాన్స్ అనేది వచ్చేసిందనమాట. దగ్గరలోనే ఉంది. రిలేషన్ పరంగా ఎవరి నుంచైనా మీకు ఏదైనా రావాలి, ఇక్కడ ప్రపోజల్ రావాలా, లేదంటే ఏదైనా ఒక మెసేజ్ రావాలి అని చెప్పి అనుకున్నా కూడా మీకు ఆ వ్యక్తి నుంచి మీకు ఆ ప్రపోజల్ అనేది రాబోతుంది అనమాట. చూసారు కదా మనకి ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే సక్సెస్ అనేది మీ లైఫ్లో మీరైతే చూడబోతున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది అయితే లోన్స్ ఏమైనా మీరు అప్లై చేస్తే కనుక ఆ లోన్స్ అనేవి కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని వాటి గురించి తెలిసిన వాళ్ళని అడిగి మీరైతే ఆ స్టెప్ అనేది తీసుకోండి. చూసారు కదా ఇక్కడ కొంతమంది వ్యక్తులను మీరు అడిగి ఈ స్టెప్ అనేది తీసుకోండి, మీకు సక్సెస్ అవుతుంది. ఇక్కడ బిజినెస్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఫ్యామిలీ పరంగా లవ్ రిలేటెడ్ ఏదైనా కూడా దాంట్లో సక్సెస్ అనేది మీరైతే చూస్తారనమాట. బట్ మీరైతే కొంచెం ఆలోచించుకుని ఏవైనా కూడా నిర్ణయాలు అనేది తీసుకోండి. అంటే మీరు టైం తీసుకోండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీరు మంచి నిర్ణయాలే తీసుకుంటారు. అంటే మీరు మంచి నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటారో మీకు మీపై ఆ కాన్ఫిడెంట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. దానివల్ల కొంచెం కంగారుతో మీరు కొన్ని డిసిషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది కనుక నేను చెప్తున్నాను, మీరు కొంచెం ఆలోచించుకుని మీరు నిర్ణయాలు అనేది తీసుకోండి. లేదంటే ఎవరో ఒకరి సలహా హెల్ప్ కూడా తీసుకుని మీరైతే మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో దానిలో మీరైతే సక్సెస్ని సాధించండి. ఎందుకంటే మీ లైఫ్లో ఈ సక్సెస్ వల్ల మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు అన్నీ కూడా కలిసి రావడం వల్ల మీ లైఫ్లో సక్సెస్ని మీరు చూడడం వల్ల మీరైతే మీకు తెలియకుండానే కాన్ఫిడెంట్గా ఫీల్ అయిపోతారనమాట. ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయిపోయి మీరు తర్వాత నుంచి తీసుకునే డిసిషన్స్ కొంచెం కంగారుగా తీసుకుంటారు కనుక మీరు కొంచెం ఆలోచించుకుని అడిగేయండి అని చెప్పి మనకి యూనివర్స్ కూడా చెప్తున్నారు. బట్ మీరైతే బెస్ట్గానే ఆలోచిస్తారు, బెస్ట్ డిసిషన్సే తీసుకుంటారు. బట్ కంగారు వద్దు, మనకి యూనివర్స్ అదే చెప్తున్నారు. చూసారు కదా ఇక్కడ, ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉండి ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేయగలను. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చూసారు కదా, నేను ఏదైనా కూడా హ్యాండిల్ చేస్తాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారనమాట. బట్ మీరు చాలా వరకు కూడా ఇలాంటి విషయాల్లో మీరు కొంత సఫర్ అయితే అయ్యారు పాస్ట్లోని. ఇక్కడ రిలేషన్ పరంగా అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, మీరైతే సఫర్ అయ్యారు. ఇలాంటి ఆలోచనలు, కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అందరినీ నమ్మడం వల్ల, అంటే ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా అవ్వచ్చు, మీరైతే అందరినీ కూడా చాలా జెన్యూన్ అని అనుకుని నమ్మారు. మీలాంటి వ్యక్తులే వాళ్ళు అని అనుకుని నమ్మారు కదా. బట్ మీరైతే చాలా సఫర్ అయ్యారు. వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు అనేవి చూసారనమాట. భరించలేని బాధ అనేది మీరు ఫేస్ చేశారు. మిమ్మల్ని ఎవరైతే చీట్ చేశారో వాళ్ళ వల్ల మీరైతే ప్రజెంట్ అయితే అటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోరు. మీరు అన్నీ కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. ఎందుకంటే మీరు అన్నీ కూడా చూసేసారు. అందరి వల్ల కూడా మీరు చాలా బాధలు అనేది భరించారు కనుక ఇప్పుడు ఏదైతే తీసుకుంటారో ఆ ఛాన్స్ అనేది చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి మీరైతే అడుగు అనేది వేస్తారు ముందుకి. బట్ యూనివర్స్ అయితే గుర్తు చేస్తున్నారనమాట మీకు. ఇక్కడ మీరు ఒక ప్రాబ్లంలో చిక్కుకుపోయి ఆ భారం మొయ్యలేక ఆ బాధ నుంచి బయటికి రాలేక భరించలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నట్టయితే అటువంటి సిచ్యువేషన్ నుంచి, అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరైతే బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. అంటే ఎంత భారం అయితే మీరు మోస్తున్నారో ఆ బాధ నుంచి మీరైతే బయటపడే
సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. మీ లైఫ్లో మీకు ఫ్రీడమ్ అనేది వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. మీరు ప్రజెంట్ ఏదైతే కన్ఫ్యూజనెస్లో ఉన్నారో ఆ కన్ఫ్యూజనెస్ నుంచి బయటకైతే వస్తారనమాట. ఇది అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తుంది. చూసారు కదా, 2 ఆఫ్ స్వార్డ్స్, ద పెంటికల్స్, వ్యాండ్స్, అలాగే 3 ఆఫ్ కప్స్. అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. అన్ని రాశుల వాళ్ళు కూడా ఈ రీడింగ్లో కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజనెస్లో ఉండి ఇక్కడ ఎవరితో కలవకుండా, అంటే ఇక్కడ సెలబ్రేషన్స్ అవ్వచ్చు, పార్టీస్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, వాటిలన్నిటిని కూడా అవాయిడ్ చేస్తూ మీరైతే ఉంటున్నారు. అలా ఉండకుండా మీరు అందరితోటి కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసుకోండి. మీరు ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో దాని నుంచి కొంచెం బయటకు వచ్చి మీరు అందరితోటి కూడా కలవాల్సి ఉంది. అంటే సెలబ్రేషన్స్, పార్టీస్ ఇలాంటివి అయితే మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అలాగే ఇక్కడ మీకు ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంది. మీరు ఒక గిరి తీసుకుని అందులోనే ఉంటే కనుక దాని నుంచి బయటకు రండి. మీకు ఫన్ అనేది ఉంది, హ్యాపీనెస్ ఉంది, సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇయర్లో మీకు చాలా హ్యాపీ లైఫ్ అనేది దొరకబోతుంది. మీకోసం ఇవన్నీ కూడా వెయిటింగ్ చేస్తున్నాయి. అలాగే ఇక్కడ ఫ్యామిలీతో మీరందరూ కూడా కలిసి హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా. ఇక్కడ మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసం ఎదురు చూస్తుంటే ఆ సపోర్ట్ అనేది కూడా మీకు దొరకబోతుంది. మీకు ఫైనాన్షియల్గా ఆ స్టెబిలిటీ అనేది రాబోతుందన్నమాట. కమిట్మెంట్ వస్తుంది మీకు. ఏదైతే ఇక్కడ జాబ్ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీకు కమిట్మెంట్ వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. మేబీ మీకు రావాల్సిన మనీ అవ్వచ్చు, లేదంటే మీరు ఊహించలేని మనీ మీకు రాదు అని చెప్పి మీరు అనుకుంటే కనుక, అంటే ఇంకా మీకు వస్తుంది అనే నమ్మకం కూడా లేకుండా ఉన్న ఏదైతే మనీ ఉందో అది కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే, మీ చేతికైతే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఫినాన్షియల్గా కూడా. బట్ మీరైతే కొంచెం ఆలోచించి స్టెప్ అనేది వేయండి. అందరితో కూడా మింగిల్ అవ్వండి. ఏంజెల్స్ ఇచ్చే సజెషన్స్ ఏంటి తెలుసుకోవచ్చు. పాతవన్నీ కూడా మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి న్యూ డైరెక్షన్ అనేది తీసుకోండి. మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కొత్త డైరెక్షన్ అనేది చూస్ చేసుకోండి. పాతవన్నీ కూడా వదిలేయండి. ఇక్కడ పాత పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఛాన్స్ అనేది ఉంది. అంటే మీ రిలేషన్ అనేది మళ్ళీ ప్యాచప్ అనేది చేస్తారనమాట. అది కూడా న్యూ డైరెక్షన్లో. అలాగే ఇక్కడ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మెడిటేషన్ అనేది చేయండి. మీలో ఉన్న బ్లాకేజెస్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి. క్రౌన్ చక్రాలో అంటే టాప్ ఆఫ్ ద హెడ్లో ఉంటుంది. అది అక్కడ ఏమైనా బ్లాకేజ్ ఉంటే కనుక అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. మీరు మెడిటేషన్స్ అనేవి చెయ్యండి అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. అలాగే ఏంజల్స్ని మీరు ఏవైనా అడగాలి అని అనుకుంటే ఏంజల్స్ని అడగండి. ట్రస్ట్ మీ, నమ్మండి, వరీ అవ్వద్దు అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. మూన్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. డివైన్కి సరెండర్ అవ్వండి అందరూ కూడా. ఇక్కడ పాత పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. మళ్ళీ మీ లైఫ్లో ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగినింగ్ అవుతుంది. అది కొంతమంది లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు. కొంతమందికి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనమాట. మీకు పాస్ట్లో బ్యాడ్ మెమరీస్ లేదంటే బ్యాడ్ థింగ్స్ ఏమైనా ఉంటే మీరు అక్కడే హోల్డ్ అవ్వద్దు.
అని చెప్పి చెప్తున్నారు. దాని నుంచి మూవ్ అయిపోయే టైం అనేది మీ లైఫ్‌లో వచ్చింది. మీ లైఫ్‌లో విక్టరీ, హ్యాపీనెస్ అనేది మీరు చూడబోతున్నారు. మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఇక్కడ కెరియర్ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు. ఏదైనా కూడా మీకున్న డ్రీమ్స్ అనేవి జరగబోతున్నాయి, నెరవేరబోతున్నాయి. అలాగే యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. మీరు ఏ దేవుడినైతే ఎక్కువగా నమ్ముకుంటారో, అంటే మీరు ఎవరిని ఎక్కువగా పూజిస్తారో ఆ దేవుడికి మేనిఫెస్ట్ చేసుకోండి. చూసారు కదా ఇక్కడ డివైన్‌కి సరెండర్ అవ్వండి అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి. మీ లైఫ్‌లో సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు ఈ ఇయర్ మొత్తంలో. బట్ మీకు ఇగో వచ్చే ఛాన్స్ అనేది ఉంది. దాన్ని మీ దగ్గరికి రానివ్వకండి. మీరు కష్టంగా ఫీల్ అయినప్పుడు, మీరు సఫర్ అవుతున్నప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఆ బాధ నుంచి బయటికి వస్తారు. మీ లైఫ్‌లోకి ఒక సోల్‌మేట్ పర్సన్ అయితే రాబోతున్నారు. అంటే ఇక్కడ సోల్‌మేట్ అంటే ఇక్కడ మేబీ ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అనే కాదు. ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ మనసుకి దగ్గరైన వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారనమాట. వీళ్ళ వల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందనమాట. మీ మనసుకి దగ్గరైన వాళ్ళు, మీ మనసుకి నచ్చిన వాళ్ళు మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు. ఇక్కడ న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. కెరియర్ పరంగా న్యూ ఆపర్చునిటీ అనేది కూడా మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు. యూనివర్స్ అయితే మీకు చాలా పాజిటివ్‌నెస్ అయితే ఇచ్చారు. మీ లైఫ్‌లో అంతా కూడా పాజిటివ్‌గానే ఉండాలి. కెరియర్ ఆర్ రిలేషన్ పరంగా అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చాలా పాజిటివ్‌నెస్ అనేది ఇచ్చారనమాట. ఈ ఇయర్ అంతా కూడా మీరు చాలా హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా మీరైతే లీడ్ చేయబోతున్నారు. అన్నీ కూడా మీకు గుడ్ న్యూస్ అనేవి రాబోతున్నాయన్నమాట. అవే వినబోతున్నారు మీరు. ఇక్కడ రిలేషన్ పరంగా, ఇక్కడ కెరియర్ పరంగా కూడా మీకు అన్నీ కూడా చాలా హ్యాపీగా మీ లైఫ్ అనేది అన్ని రకాలుగా మీరైతే హ్యాపీగా మీ లైఫ్ అనేది గడపబోతున్నారు ఈ ఇయర్ అంతా కూడా. యూనివర్స్ కూడా మీకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఇచ్చారనమాట. చూసారు కదా మనకి కార్డ్స్ అన్నీ కూడా చాలా యాక్యురేట్‌గా వచ్చాయి. ఇయర్ అంతా కూడా మీరు చాలా హ్యాపీగా ఉండండి అని చెప్పి యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు వచ్చాయన్నమాట. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి. మీరు ఇంత హ్యాపీగా సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకోండి. అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా పూజిస్తారో ఆ దేవుడికి మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. యూనివర్స్‌కి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎందుకంటే ఇంత పాజిటివ్‌నెస్ లైఫ్‌ని మీకు ఇవ్వబోతున్నారు యూనివర్స్ అయితే. తప్పకుండా అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి మర్చిపోకుండా. మీ లైఫ్ ఇంత సక్సెస్‌గా రావాలి. మీ లైఫ్‌లోకి ఈ విధంగా న్యూ ఆపర్చునిటీస్ రావాలి. న్యూ పర్సన్స్ రావాలి. సోల్‌మేట్ కనెక్షన్ అంటే మీతో మంచిగా ఉండి మీ మనసుకు దగ్గరయ్యే వ్యక్తులు మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీరైతే కోరుకోండి. అది పాస్ట్ పర్సన్ అయినా, న్యూ పర్సన్ అయినా, ఆపర్చునిటీస్ కెరియర్ పరంగా అయినా కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. టెంపుల్స్‌కి వెళ్ళండి ఎక్కువగా. డివైన్‌కి సరెండర్ అవ్వండి. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ లైఫ్‌లో మీరైతే సక్సెస్‌గా లీడ్ చేయండి. హ్యాపీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.